Hi and welcome to Unik Life channel. My name is Shadab. I'm a life coach and NLP trainer. Thank you for clicking on this video. మీకు విషయం తెలుసా? కొంతమంది వాళ్ళ డ్రీమ్ లైఫ్ కోసం పరిగెత్తున్నారు, అలానే కొంతమంది వాళ్ళు కాంప్రమైజింగ్ వే ఆఫ్ లైఫ్ నివసిస్తున్నారు. ఒకవేళ మీరు మీ డ్రీమ్ లైఫ్ వరకు వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక పవర్ఫుల్ సీక్రెట్ షేర్ చేయబోతున్నాను. ఆ సీక్రెట్ మీరు ఒక్కసారి విన్న తర్వాత మీరు కూడా కాంప్రమైజింగ్ నేచర్ నుంచి డ్రీమ్ లైఫ్ వరకు ఎలా వెళ్ళాలో ఆ జర్నీని మీరు చూస్తారు. Why people want to live a life of compromises? Is it possible to live a life of dreams? అని అలా క్వశ్చన్ రాగానే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద సైన్స్ ఆఫ్ ఎన్ఎల్పి. నేను ఈ కాన్సెప్ట్ని ఇంకా డీటెయిల్గా మీరు చెప్పడం స్టార్ట్ చేయకముందు మీరు దయచేసి ఒకసారి మన ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నెక్స్ట్ ఏదైనా కొత్తగా వీడియోస్ వస్తే మీరే ఫస్ట్ పర్సన్ ఈ వీడియోని చూసినట్టు అవుతారు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ని కొంచెం అర్థం చేసుకుందాం. మన లైఫ్ స్టార్ట్ అయ్యేది కంఫర్ట్ జోన్ నుంచి. మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీరు చూస్తే మీరు లైఫ్లో మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనము చాలా సార్లు కంఫర్ట్ జోన్లోనే ఉండడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైనా మనకు ఏదైనా కొంచెం ప్రశాంతంగా ఉంటే అక్కడే మనం అదే జోన్లో ఉండడానికి ట్రై చేస్తాం. ఒకవేళ నేను ఎన్ఎల్పి లాంగ్వేజ్లో ఈ వర్డ్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, వి వాంట్ టు లివ్ ఇన్ ద కంఫర్ట్ జోన్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ కంఫర్టబుల్నెస్. అలా ఉంటాం మనం. కానీ మీకు ఓ విషయం తెలుసా? ఎప్పుడైనా లైఫ్లో కంఫర్టబుల్ గా ఉండడం చాలా కష్టం. మనం చాలాసార్లు అనుకుంటాం మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామని, కానీ ఆ కంఫర్ట్ జోన్లో మాత్రం ఏది కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే అది మనము ఒక అలవాటు పడినాం దానికి. సో అలా మనం కంఫర్ట్ జోన్లోనే ఉండబోతున్నాం లైఫ్ లాంగ్ మొత్తం. నా ఇప్పుడు మీరు వినండి, ఒక్కసారి మన లైఫ్లో మనకు కంఫర్ట్ జోన్లో ఉండడానికి అలవాటు పడినట్టయితే అక్కడి నుంచి మనము లైఫ్లో కాంప్రమైజింగ్ నేచర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటూ మనకు ఒక అలవాటు పడిపోతుంది. ఆ అలవాటు పడిపోయిన తర్వాత మనం కాంప్రమైజెస్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఏదైనా మనం ఎఫర్ట్ పెట్టడానికి రెడీ అవుతున్నప్పుడు అసలు ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి, అయిపోతుంది కదా అని మనం అక్కడ కాంప్రమైజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాంప్రమైజింగ్ నేచర్ ఎలా ఉందో ఆ నేచర్ ని మనం వదిలేసి ఆ కాంప్రమైజింగ్ నేచర్ నుంచి మనము ఎఫర్ట్ జోన్ లో రావాలి. సో ఇప్పుడు ఎన్ఎల్పి ఏ విధంగా మనకు ఇక్కడ సహాయపడుతుంది అంటే, బై యూజింగ్ ద సైన్స్ ఆఫ్ ఎన్ఎల్పి మన మైండ్ ని మనం ప్రోగ్రామ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలంటే మనం ఎఫర్ట్ జోన్ లో రావాలి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎఫర్ట్ జోన్ లో రావాలనుకుంటే దానికి మనకు యాక్షన్ తీసుకోవాలి. సో ఆ యాక్షన్ చేయడము, ఆ యాక్షన్ తీసుకోవడం ఇక్కడే మనం ఆగిపోతున్నాం. ఎందుకంటే మన మైండ్ ఆ లెవెల్ కి ట్యూన్ అప్ అవ్వలేదు కాబట్టి మనం ఆ కాంప్రమైజింగ్ నేచర్ అలానే పెట్టుకుంటూ అలానే మనం కంఫర్ట్ జోన్ లో ఉంటూ అలానే జీవితాంతం మనం గడిపేస్తున్నాం. అయితే ఈ సైన్స్ ఆఫ్ ఎన్ఎల్పి మనకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, కంఫర్ట్ జోన్ నుంచి ఎఫర్ట్ జోన్ కి వెళ్ళాలంటే మన మైండ్ ని మనం ట్యూన్ చేసుకోవడానికి సైన్స్ మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే సక్సెస్ లైస్ అవుట్ సైడ్ ద కంఫర్ట్ జోన్ అని చాలా మంది ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ చెప్తుంటారు. కానీ మనకు అది తెలిసినా కూడా మనం అలానే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నాం. ఎందుకంటే ఆ కాంప్రమైజింగ్ నేచర్ చేయడం వల్ల మనకు ఒక అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయిన తర్వాత మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే మనం కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన మైండ్ కి అది ట్యూన్ అప్ అయిపోయింది. సో కంఫర్ట్ జోన్ ఇస్ ఓకే ఫర్ మీ ఫర్ మేకింగ్ ద కాంప్రమైజెస్, లెట్ మీ లివ్ ద లైఫ్ ఆఫ్ కాంప్రమైజెస్ అని మనం అలా సెటిల్ అయిపోతున్నాం. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎఫర్ట్ జోన్ లో రావాలంటే దానికి మనం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. మనకు రిజల్ట్ కావాలనుకున్నప్పుడు యాక్షన్ డెఫినెట్గా తీసుకోవాలి. సో ఆ యాక్షన్ ఓరియంటెడ్ మనం ఎలా కావాలంటే ఈ ఎన్ఎల్పి సైన్స్ ద్వారా మన మైండ్ ని మనం ట్యూన్ చేసుకుని ఆ అవుట్కమ్ ఏముందో యాక్షన్ తర్వాత మనకు రిజల్ట్స్ ఎలా వస్తుందో ఆ రిజల్ట్ ని, ఆ అవుట్కమ్ ని మనం ఇమాజిన్ చేసి ఆ ఇమాజినేషన్ ద్వారా మనం యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ మనం ఈ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసినట్టయితే మీరు చూస్తారు మెల్లమెల్లగా మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఎఫర్ట్ జోన్ కి మెల్లగా మీరు బయటకు వస్తారు. సో దట్ ఈస్ హౌ దిస్ సైన్స్ ఆఫ్ ఎన్ఎల్పి ఇస్ గోయింగ్ టు హెల్ప్ us to come out from comfort zone and get into the effort zone. By taking the required action, you start getting the results. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే సక్సెస్ మనం వేరే వాళ్ళతో కూడా షేర్ చేసినట్టు అవుతాం. థ్యాంక్ యూ.